వైసీపీ దీక్ష ఉందట విశాఖ ఉక్కు కోసం. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని, స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తది కేంద్రమని దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఆ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు పెద్ద ఎత్తున దీక్షలు, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. ఆ దీక్షలు, నిరసనలుకి ఇదే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అటు తెలుగుదేశం, జనసేన పార్టీ మద్దతిచ్చినాయి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతాం మేము. అడ్డం పడతాం అవసరమైతే అన్నారు. ఏ కేంద్రం అయితే ప్రైవేటీకరణకు పూనుకుందో, ఆ కేంద్రంలో ఈరోజు పొత్తులో ఉన్న కూటమి తెలుగుదేశం, జనసేన. దానిపైన పల్లెత్తు మాట మాట్లాడలే. మాట్లాడకపోగా మొన్న ఒక అడుగు ముందుకేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నాడు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనేది లేదు. ఎందుకు అంటే 14,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశారు కదా, చేశారు కాబట్టి ఇక ఉండదు అంటారు. ఆ మాట ప్రధానమంత్రి గారితోనో, కేంద్ర మంత్రులతోనో, పార్లమెంట్లోనో ప్రకటన చేపించండి అంటే లేదు లేదు అవసరం లేదంటారు. ఒకవైపు ప్రైవేటీకరణ ప్రాసెస్ నడుతుందని పార్లమెంట్ సాక్షిగా ఉక్కు శాఖ సహాయ మంత్రి చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మళ్ళా వాళ్ళని భుజానెత్తుకుంది. వైసీపీ మన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుల్ని. విశాఖ స్టీలు ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా మేము కూడా దీక్ష చేస్తామని వాళ్ళు ముందుకొచ్చారు. అంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కార్మికుల దీక్షలు, కార్మికుల నిరసనలు, కార్మికుల సమస్యలు కనపడతాయి. అధికారం వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే అధికారం వస్తే ఆ అధికార మత్తులో మరి కనపడతలేదు తెలియదు కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన కేంద్రంతోని ప్రకటన చేయించే పరిస్థితి లేదు. సరే అల్టిమేట్‌గా ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఇప్పటివరకు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి వాళ్ళకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీ ఉంది మద్దతుగా కొంత. కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నారు, ప్రత్యక్షంగా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు వైసీపీ దీక్ష చేస్తూ ఉంటుంది. కేవలం దీక్ష కోసము వైసీపీ కూడా మద్దతు ఉందని చెప్పడానికి చేస్తారా, నిజంగానే ప్రైవేటీకరణ ఆపటానికి చేస్తారా అనేది కూడా ఇక్కడ ప్రశ్న. నిజంగా ప్రైవేటీకరణని ఆపటానికి ప్రయత్నం చేస్తే, ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే ఈరోజు లెఫ్ట్ పార్టీలు ఏ రకమైన ఉద్యమం చేస్తాయో అట్లా చేయాలి. మరి వీళ్ళు ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితే ఉంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి, ఆయనకు మద్దతు ఇస్తున్నారు. మరి మద్దతు ఇచ్చేటప్పుడు మీ మద్దతు వాళ్ళు అడిగారు, మీరు ఇస్తున్నారు. ఆ ఇచ్చేటప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్య విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ. దాన్ని మీరు ప్రైవేటీకరణ చేయను అని ప్రకటన చేస్తే మేము మద్దతు ఇస్తామని ఏమైనా కండిషన్ పెట్టారా? పెట్టలే. అన్‌కండిషనల్‌గా మద్దతు ఇస్తాను. ఒకవైపు కేంద్రానికి అన్‌కండిషనల్‌గా మద్దతు ఇస్తూనే, ఇంకొక వైపు కేంద్రం పైన, రాష్ట్రం పైన దీక్షలు అంటున్నారు. ఇదే పందాని చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించాడు గడిచిన 5 సంవత్సరాల్లో. ఒకవైపు వాళ్ళ ఎంపీలని కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి మద్దతు ఇప్పిస్తూనే, ఇంకొక వైపు రాష్ట్రంలో ఉద్యమాలు, దీక్షలు, నిరసనలు, ధర్నాలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ కాకుండా జనసేన, వైసీపీ, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి సరెండర్ అయ్యి ఉంటున్నారు. ఏదన్నా ఉంటే సమస్యలు, నిరసనలు, దీక్షలు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర రాజకీయాలపైన చేస్తున్నారు తప్ప కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విషయాలపైన నోరు మెదపట్లే, కనీసం మాట మాట్లాడలే. దానివల్ల చాలా నష్టపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, చంద్రబాబు నాయుడు గారు ఎంపీల మద్దతుతో నడుస్తున్న కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈరోజు కూడా కనీసం అంటే కనీసం నిధులు వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రానికి. అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, వెనకబడిన జిల్లాలు కావచ్చు, అనేక అంశాలలో అంటే వస్తున్నాయి, రొటీన్‌గా రావాల్సినవి. మద్దతు ఇస్తున్న పార్టీకి, మద్దతు ఇస్తున్న రాష్ట్రానికి ఉండాల్సినంత ప్రాధాన్యత లేదు. జనరల్‌గా క్యాజువల్‌గా వచ్చే రాష్ట్రాల లెక్క వస్తున్నాయి తప్ప ఈరోజు ప్రభుత్వాన్ని నిలబెట్టిన పార్టీగా, ప్రభుత్వాన్ని నిలబెట్టిన రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి గెలిపించిన ఆ ఫలితాలు కనపడలేదు. మొత్తానికి వైసీపీ అయితే దీక్షకి పూనుకుంది. మరి ఈ దీక్ష ఎంతవరకు నిజంగా అది ఆగే వరకు, ప్రైవేటీకరణ ఆపే వరకు చేస్తారా, లేదా మధ్యలో ఆపుతారా చూడాలి. ఇంకోటి కాంగ్రెస్ కలిసి రాని షర్మిల చరిష్మా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా కాంగ్రెస్లోకి వచ్చింది. వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న అధిష్టానం ఒక అంచనా వేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా పార్టీ చచ్చిపోయింది. కనీసం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా గెలిపించలేని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో ఏదన్నా ఫేస్ వాల్యూ చరిష్మా ఉన్న లీడర్ ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఊపిరి పోయలేడు. ఆ చరిష్మా ఉన్న నాయకుడు ఎవరంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలైన వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురైన షర్మిల అయితే చాలా బలంగా ఉంటది. ఆమె ఫేస్ వాల్యూ పనిచేస్తది. రాష్ట్రంలో ఏ ఊరు పోయినా రాజశేఖర రెడ్డి కూతురంటే గుర్తుపడతారు. దాంతోని పార్టీ పికప్ అయిద్దనుకోండి. వాస్తవంగా వాళ్ళేసిన అంచనా కూడా కరెక్టే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు తెలవని గ్రామం, తెలవని ఇల్లు ఉండదు. ఎందుకంటే ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కొన్ని ల్యాండ్ మార్క్ స్కీమ్స్ పెట్టిండు. ఆ స్కీమ్స్ ఈరోజు కూడా నడుస్తున్నాయి. ఒక మాస్ ఫాలోయింగ్ లీడరు, ఒక వెల్‌ఫేర్ క్రియేటరు ఇయన్నీ ఉన్నాయి ఆయనకి కొంత బ్రాండ్. వాస్తవంగా ఏమైంది? ఆమె దాన్ని యూజ్ చేసుకోలే. చరిష్మా ఉపయోగపడకపోవడానికి కారణం షర్మిలనే. ఆమె కేవలం వాళ్ళన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు, కేవలం వాళ్ళన్న రాజశేఖర రెడ్డిని షర్మిలాని విమర్శించడం కోసం మాత్రమే, వైసీపీని విమర్శించడం కోసం మాత్రమే ఆమె రాజకీయాలు చేస్తున్నట్టు ఆమె సెలెక్టెడ్ ప్రకటనలు, సెలెక్టెడ్ ఇష్యూస్ తీసుకున్నారు. పబ్లిక్ ఇష్యూస్ తీసుకోలే. కొన్ని ఎంపిక చేసుకున్న ఇష్యూస్ తీసుకొని వాటిపైన ప్రెస్ మీట్లు, వాటిపైన ఉద్యమాలు చేశారు. అనేక అంశాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. వాటేటిపైన మాట్లాడరు. ప్రజల గురించి మాట్లాడలే. కేవలం వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే కార్యక్రమాలనే సెలెక్ట్ చేసుకొని వాటిపైన మాత్రమే మాట్లాడారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే ఇది అంటే ఈ కాంగ్రెస్ పార్టీయో, కాంగ్రెస్ పార్టీ పెట్టిన అధ్యక్షురాలు మన కోసం పెట్టినట్టు లేదు. కేవలం వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఆమె పదవి తెచ్చుకున్నట్టుంది గానీ మనకో లేకపోతే ఈ పార్టీని అభివృద్ధి చేయడానికి కాదు కాబట్టి మనం ఈమెను పక్కకు పెట్టేద్దామని ఆమెని చాలా నామినల్ అయిపోయింది. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీల కంటే కూడా చాలా తక్కువ స్థాయి పార్టీ అయిపోయింది. ఇది షర్మిలాకు సంబంధించి చాట్ జీపీటీ చెప్పిందని తల్లిని చంపేసిండట. ఇది ఒక డేంజర్ అయింది. చాట్ జీపీటీ ఈ మధ్య కాలంలో చాట్ జీపీటీ, ఏఐ టెక్నాలజీ మంచికి ఉపయోగపడుతుంది. కొన్ని చెడుకు కూడా ఉపయోగపడుతుంది. ఇది తల్లిని చంపేసిండట. చాట్ జీపీటీలో కొడితే చంపమని వచ్చిందట, చంపేసిండు. మానసిక కొంత రోగట అతను. ఆ తర్వాత తాను ఆత్మహత్య, కుమారుడు స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ మానసిక రోగి యూఎస్ఏలోని కనెక్టికట్లో దారుణం. ఏఐ ప్రభావంతో హత్య చేసిన తొలి ఘటన ఇదే. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. స్పందించిన చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ. ఇది ఈ చాట్ జీపీటీతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి మొబైల్స్ ఇచ్చి, ల్యాప్‌టాప్‌లు ఇచ్చి చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తా ఉంటారు. కాస్త గమనించాలి మనం. ఇగో హత్య జరిగింది. మానసిక రోగట. తల్లిని హత్య చేసిండు, ఆత్మహత్య చేసుకుండు. ఇది ఒక వార్త.